మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా మరొక కాల సమయం దేవుని వాక్యం ధ్యానిస్తాను. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. యతించిన రాత్రి అంతా నీ రేఖల చోటును కాచి కాపాడి సంరక్షించిందేమో హృదయకాల సమయం సజ్జల లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మేము గంతా ప్రభావాలు పొందమని చేస్తున్నాము నడిచినాము తండ్రి. ఆమె ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డల నిడుదలకు ఏర్పాటు చేయండి. వాక్య భాగము ఆది కాండము 31వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు ఈ విధంగా రాయబడినవి. ఆది కాండము 31వ అధ్యాయము 1 నుంచి 5 వచనంలో ఈ విధంగా రాయబడినవి. లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తు యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించనని చెప్పుకొనిన మాటలు యాకోబు వినెను. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, లాబాను యొక్క కుమారులు యాకోబును గురించి ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు. అంటే తన సంపద అంతా, తన తండ్రి సంపద అంతా ఈరోజు యాకోబు మరి తాను తీసుకున్నట్లుగా, మరి తండ్రి యొక్క సంపాదనకి మరి అర్హుదారులైన లాబాను కుమారులు ఈ విధంగా యాకోబుని గురించి మాట్లాడుకుంటున్నారు. అంటే వారి మధ్య సంపద విషయంలో ఏదైతే భేదాభిప్రాయాలు వచ్చాయో అక్కడ వారు దాని విషయంలో వారు మాట్లాడుకుంటున్న విషయాలు యాకోబుకి వినబడినాయి. అంటే వాక్యం సెలవిస్తుంది, లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావదాస్తి యాకోబు తీసుకొని అంటున్నాడు. అంటే మా నాన్న మా సంపద అంతా కూడా మరి అల్లుడిగా ఈ యాకోబు పొందేశాడు. మన తండ్రికి కలిగిన దాని వలన ఆ యావదాస్తి సంపాదించనని చెప్పుకొనిన మాటలు యాకోబు వినెను. కాబట్టి ఇక్కడ కూతుర్ల మీద ప్రేమతో మన తండ్రి ఈ విధంగా చేశాడని కుమారులు చెప్పుకుంటున్నాడు. అయితే మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లుగా అతని ఎడల ఉండలేదు. అంటే ఇప్పుడైతే యాకోబు లాబానులు ఆ యొక్క మందల గురించి వారు వేరుపరచబడ్డారో అప్పటి నుంచి లాబాను యొక్క ముఖంలో అంటే ఒక విచారకరమైన పరిస్థితి మరి తనలో కనబడుతుందనే విషయాన్ని యాకోబు గుర్తు చేస్తున్నాడు. అందుకనే యాకోబు అంటున్నాడు, మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్నటి ఉండినట్లుగా అతని ఎడల ఉండలేదు. అంటే ఆ ప్రేమ మొదట్లో తను ఏ విధంగా అయితే ప్రేమించాడో, ఏ విధంగా అయితే తను చేర్చుకున్నాడో అలాంటి మనస్సు ఆలోచన నేడు లాబానుకు లేదంటూ అప్పుడు తాను అంటున్న మాట ఏంటంటే, అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పగా దేవుడైన యెహోవా అక్కడ మరి యాకోబుకి మరలా ధైర్యం చెప్తున్నాడు. ఏ విధంగా? నీవు మరలా ఎక్కడికి వెళ్ళాలా? నీ పితరుల దగ్గరికి వెళ్ళాలా, వెళ్ళి అక్కడ నివసించడానికి నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటాడని యాకోబుతో దేవుడు చెప్తున్నాడు. అందుకనే లాబాను యొక్క పరిస్థితిని, అతని యొక్క ముఖాన్ని చూసి, అతని యొక్క దీనస్థితిని చూసి నేడు యాకోబు దేవుని దగ్గర విజ్ఞాపన చేసినప్పుడు యెహోవా సెలవిస్తున్నమాట, అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకును తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పగా దేవుడు అంటున్నాడు, ఎవరున్నా లేకున్నా నేను నీకు తోడై ఉంటానని చెప్పి దేవుడు యాకోబుకు ధైర్యం చెప్పాడు. అయితే యాకోబు పొలములో తన మంద యొద్దకు అనగా రాహేలును లేయాను పిలువనంపి వారితో ఇట్లనేను. అంటే ఎప్పుడైతే దేవుడు తనకి విషయాన్ని తెలియజేశారో యాకోబుకి, యాకోబు తన భార్యలను, వారి కుటుంబాలను, వారి మందల విషయంలో సిద్ధపరుస్తున్నాడు. ఏమని? యాకోబు పొలములో తన మందల యొద్దకు రాహేలును లేయాను పిలువనంపి వారితో ఇట్లనేను. కుమార్తెలు ఇద్దరిని పిలిపించుకుని, అంటే లాబాను యొక్క కుమార్తెలైన మరి రాహేలును లేయాను పిలిపించుకుని తాను నేడు వారితో ఈ విషయాలని చెప్తున్నాడు.
మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉన్నట్లు ఇప్పుడు నా మీద నుండలేదని నాకు కనబడుచున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు అంటున్నాడు. అంటే ఇప్పుడు నీ తండ్రి మీ ఎడల ఆ ప్రేమను ఇప్పుడు కనపరచట్లేదు. మీకంటే ఎక్కువగా కుమారులను ఇష్టపడుతున్నాడు, కుమారుల పట్ల ప్రేమ కలిగి ఉంటున్నాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఇక్కడ ఉండడం మంచిది కాదనే విషయాన్ని మరి యాకోబు లాబాను యొక్క కుమార్తెలైన మరి లేయా రాహేలులకు చెప్తున్నాడు. చెప్పి తను అంటున్నాడు, మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉన్నట్లుగా ఇప్పుడు నా మీద ఉండలేదు అంటున్నాడు. అంటే మొదట్లో ఏ విధంగా అయితే ప్రేమానురాగాలు కలిగి ఉన్నాడో ఆ విధంగా నేడు లేడు, నాకు కనబడుచున్నదని చెప్తూ, అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు అంటున్నాడు. అంటే ఇప్పుడు నేను ఏ దేవుడైతే నన్ను ఇక్కడికి పంపించాడో, నా తండ్రి దేవుడు, మా పితరుల దేవుడు, అబ్రహాము ఇస్సాకులకు తోడైన దేవుడు, నేడు యాకోబుకు తోడైన దేవుడు, ఆయన మాటను బట్టి, దేవుని మాటను బట్టి ఇక్కడ యాకోబు తిరిగి ప్రయాణం కొరకు సిద్ధపడుతున్నాడు. అంటే దేవుని మాట మనం వింటే, దేవుని మాటకు మనం లోబడితే, దేవుని ఉద్దేశాలు మనం గ్రహించగలిగితే ఆయన మనలను ఏ ప్రదేశంలో ఉండాలో, ఎక్కడ ఉండాలో ఆయన తెలియజేస్తాడు. కాబట్టి యాకోబు తన భార్యలు ఇరువురిని పిలిపించి ఈ విషయాలను అక్కడ మాట్లాడడం జరిగింది. కాబట్టి నేడు వాక్యం సెలవిస్తున్నట్లు యెహోవా మాట విని యెహోవా మాట చొప్పున వారు జీవించుటకు సిద్ధపాటు కలిగి ఉన్నారనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేయుచున్నాడు. కాబట్టి ఏదైతే యాకోబు నీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉన్నట్లు ఇప్పుడు నా మీద నుండలేదు అని నాకు కనబడుచున్నదనే విషయాన్ని చెప్పి, అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి మా పితరుల తండ్రి అయిన మా తండ్రి దేవుడైన యెహోవా యొద్దకు అనే మాట చొప్పున నేను తిరిగి మరలా మా పితరుల దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాననే విషయాన్ని భార్యలకు, కుటుంబానికి తెలియజేశాడు. కాబట్టి దేవుని మాట వినుట ఆశీర్వాదకరము, దీవెనకరము. ఎప్పుడైతే మనం యెహోవా మాట వింటామో అప్పుడు దేవుడు తప్పక మనలను సంరక్షించి కాపాడునని నేడు దిన వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నిజమైన ఆయన, నీ బిడ్డలను బట్టి, నీ కుటుంబాలను బట్టి, నిన్ను ప్రేమించే వారిని బట్టి, నీ వాక్యమును బట్టి, నీవు మాట్లాడిన మాటను బట్టి వందనాలు. బాగున్నాయన, మరి రాహేలు లేయాలతో మరి యాకోబు తను తిరిగి ప్రయాణం కొరకు తాను వెళ్ళవలసిన ఆ పితరుల దేవుని యొద్దకు అనే విషయాన్ని తెలియజేశాడు. అయితే లాబాను కుమారులు మరి యాకోబు విషయంలో మరి తన తండ్రిని మోసపుచ్చి అన్యాయంగా యాకోబు సంపాదించుకున్నాడు, మనకేమీ లేకుండా చేశాడని వారు తలస్తున్నారు. కాబట్టి నాయన, వారి తలంపుల నుండి, వారి ఆలోచనల నుండి వారిని సరిచేసి నీ దాసుని, నీ సేవకుని తిరిగి మళ్ళా పితరుల యొద్దకు రప్పించుటకు నీవు ఇచ్చిన కృపగా వందనాలు. కాబట్టి నాయన, నీ చిత్తం ఏమైనదో, నీ ఉద్దేశం ఏమైనదో గ్రహించి ఆ ప్రకారం జీవించే కృప మా అందరికీ దయచేయండి. నీ మాటను అనుసరించి, నీ సత్యమును అనుసరించి, నీ వాక్యమునకు లోబడి జీవించుటకు మాకు నేర్పించండి. బలహీనలను బలపరచువాడు, రోగులను స్వస్థపరచువాడు, హాస్పిటల్స్ వద్ద, ఇండ్ల వద్ద అప్పటి ఉన్న వారిని ముట్టి లేవనెత్తువాడు, పంపిలను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించేవాడు. ఎవరైతేనైనా నీ సన్నిధిలో ప్రార్థన అవసరాలు కలిగి ఉన్నారో అట్టి వారిని మీరు దర్శించి దీవెనలో తెంపమని, ఈ దిన పరిచర్ల సేవలో మీరు మాకు తోడైండమని యేసున్నతను ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానవ దినాలను మాకు దయచేయము. మెడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించు. శోధనలో తేకాదుషులను తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే నవ్వుతండి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేండి సంరక్షించునుగాక. ఆమేన్.